వెల్కమ్ టు శిరీష కిచెన్. వినాయక చవితికి చేసుకునే ప్రసాదాల్లో పాల తాలికలు ఒకటి. ఇది ఈజీగా చక్రాల గిద్దలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 1/2 కప్పు బెల్లము 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ముందు కరిగించుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం చక్రాల గిద్దలు తీసుకొని స్టార్ షేప్ యూజ్ చేసుకోవాలి. పిండిని ఇందులోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు పాలు పోసుకొని అవి మరిగిన తర్వాత మరిగే టైంలో ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని పాలల్లోకి చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇవి మనకి పాలు మరిగే కొద్దీ తాలికలు చిన్న చిన్నగానే అవే కట్ అయిపోతాయి. మనం కట్ చేసే పని కూడా లేదు. ఈ విధంగా ఇవన్నీ ఉడికించుకున్న తర్వాత 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల సగ్గుబియ్యము 1 గంట ముందు నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. 2 యాలకులు దంచి వేసుకోవాలి. రుచికి సరిపడా బెల్లం వేసుకొని చివరిలో 1 స్పూన్ బియ్యం పిండిలో వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఇందులోకి మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. మనకి ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.